6 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు ఎక్స్ మినిస్టర్. ఈ త్యాగాలు చేసే గుణమే లేకుండా పోయింది ఈ రాజకీయ నాయకుడు. జనం కోసం ఒక నిమిషం ఆలోచించే పరిస్థితి ఉందా? ఏ నాయకుడికి లేదు. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ఖర్చు పెడుతున్న డబ్బు ఎక్కడ లేదు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఢిల్లీలో వాళ్ళు చేసిన పోరాటం అట్లా ఉండాలి, ఆ స్థితికి రావాలి, గుంజి కొట్టాలి నాయకులను. మార్చాలంటే యువతనే మార్చుకోవాలి. ఈ ఎలక్షన్ కమిషన్ విధానం బాగలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎవడు అవినీతి చేసినా, ఎన్నికలప్పుడు డబ్బులు ఖర్చులు పెట్టి జనాన్ని, ఓటర్ను మార్చే ప్రయత్నం చేసినా వెంటనే వాడిని ఎన్నికలలో అర్హత లేకుండా చేయాలి. వాడిని అటువంటి రోజులు వస్తే తప్ప ఈ వెధవలు మారరు. ఎన్టీ రామారావు అంటే అందరికి ఇష్టమే, ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో ఉన్నాడు. అసొంటిది మీకు అంత సన్నిహితంగా ఉన్నాడు అంటే దేవుడు ఉన్నాడు. పేదవాడిని గౌరవించటము అంటే మరి అది ఎన్టీ రామారావు చూసి నేర్చుకోవాలి ఎవడైనా సరే. ఈ లంచగొండితనం పోవాలి. రాజకీయ నాయకులు దోపిడీ చేస్తూ ఉన్నారు. వాళ్ళు తినంత తిని మనకింత బిచ్చం ఇస్తున్నారు. రేషన్ కార్డు అని, ఇల్లు అని, బియ్యం అని వేస్తున్నారు. అవి మనం ఇయ్యలేమా? ఇంత రాజకీయం చేసిరు, ఇన్ని దినాలు అండనే మునిగి తేలిరు, మరి ఏ నాయకుడు మీకు నచ్చలేడు అంటారు? టూ అనే విధానంగా రాజకీయ నాయకులు బతుకున్నారు. బడమ్మ ఒకని పేరు చెప్పు, నీతిమంతుడు ఒక్కని పేరు చెప్పండి. మీరు లక్షల కోట్ల, వేల కోట్లు ఏం చేసుకుంటారు? పోయి నెత్తిన కట్టుకుంటారా? మాదిగా మహాశక్తి అని పెద్ద గర్జించబోతుంది. నా జాతి అంతా నా ఎంబడి ఉంటదనేటువంటి ఒక ఆలోచన, వాళ్ళ దయ, వాళ్ళ ఆత్మీయత ఉండగలిగితే నేను ఏ త్యాగానికైనా సిద్ధం. మనమే రాజ్యాన్ని ఏలుదాం, ఇది నా స్లోగన్. అందుకే మాదిగల ఓటు మాదిగలే వేసుకోవాలండి. బానిసత్వం పోవాలంటే మనం మారాలి, మన ఓటు విలువ మనం తెలుసుకోవాలి. డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు మాదిగోళ్ళతోనే అభిప్రాయం ఉంది ఈ అన్ని వర్గాల్లో. అది తీసేయాలంటే మన ఓటు మనమే వేసుకోవాలి.